హల్లెలూయా. మానవుల యొక్క దోషములు అన్నీ కూడా తీసివేయబడ్డాయి. మానవుల యొక్క అతిక్రమం అంతా కూడా తుడిచిపెట్టబడింది. వాని యొక్క పాపమును పూర్తిగా ఇదైపోయి వాళ్ళకి ఆ మరణము నుండి, ఆ శిక్ష నుండి, ఆ పాపము నుండి పూర్తిగా రక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా ఇక్కడ చెప్తున్నాడు, ఆయన శరీరము కొరకు, ఏమండి, ఈ రక్షణ ఆయన శరీరములో మరి చేసిన ఆ బలియాగాన్ని బట్టి మనకందరికి దొరికింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎలాగైతే శ్రమపడి రక్షణ తెచ్చాడో అలాగే మనము కూడా, అంటే సంఘము లేక దైవజనులు ఏం చేయాలంటే తన శరీరమందు కూడా శ్రమపడి ఆ రక్షణ కార్యాన్ని సంపూర్ణము చేయవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? మీ శరీరమందు కూడా ఏముండాలండి? క్రీస్తు యొక్క శ్రమానుభవం ఉండాలి. మీ శరీరంలో కూడా ఏముండాలి? క్రీస్తు యొక్క శ్రమ అనుభవము ఉండాలి. దేవుడు మానవులకు రక్షణ అయితే ఇచ్చి వెళ్ళిపోయాడు, రక్షణ సిద్ధం చేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఆ రక్షణ ప్రతి మనిషికి అందాలి కదా, సర్వలోకానికి అందాలి, తెలియాలి, ఆ రక్షణ తెలియాలి. మరి యేసు ప్రభువారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి ఆ పనిని ఎవరికి ఇచ్చాడు? తన శిష్యులకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన శిష్యులు ఎవరండి? మానవులే. అపోస్తులు ఆ ఆది సంఘం వాళ్ళ కాలంలో వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఈ కాలంలో మనం చేసి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన శరీరమందు ఏమండి ఆ క్రీస్తు యొక్క ఆ శ్రమానుభవంతో కూడిన రక్షణ సంఘానికి ఈనాటి తరానికి అంతా కూడా అందాలి అంటే, ఇప్పుడు పౌలుకి లాగా నువ్వు కూడా ఏం చేయాలంటే, ఏమండి, ఆయన యొక్క శ్రమానుభవాన్ని నీ శరీరం అందు కూడా నీవు ఎలా పొందుకుంటావు దాన్ని? శ్రమల దినాలు అని దేవుణ్ణి తలుసుకుంటున్నారే కానీ క్రీస్తు కొరకు శ్రమ పడవలసిన స్థానంలో నీవున్నావు. దాని విషయంలో నువ్వేం చేస్తున్నావు? అయ్యా, మా కొరకు నీ శరీరం నలగొట్టబడింది, నీ శరీరంలో కారిన రక్తం ద్వారా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా, నువ్వు అనుభవించిన ఆ ముళ్ళ ద్వారా, ఆ కొరడాల ద్వారా మాకు రక్షణ వచ్చింది అని దేవుని గణపరుస్తున్నాం, దేవుని సంతోషంతో స్తుతిస్తున్నాం, బాగుంది. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ప్రియా దేవుని బిడ్డలారా, కొదువైంది ఆ రక్షణ అందరికీ వెళ్ళటంలో ఆ కార్యము ఇంకా సంపూర్ణం కాల. యుగ సమాప్తి వరకు దాన్ని తరానికి అందిస్తూనే ఉండాలి. దాన్ని ఆ కొదువైన దాని యందు ఇప్పుడు నీ శరీరం ఏం చేస్తుంది? మీరు ఆలోచించండి. ఈ శ్రమల దినాలు తలుచుకుంటూ నీ శ్రమలన్నీ తీసేసుకుందాం అనుకుంటున్నావు, కానీ అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు క్రీస్తు శ్రమలు నీ శరీరమందు ఇదవ్వాలి అన్న సత్యం నీకు తెలుస్తుందా? మొన్న 4 రోజుల క్రితం ఒక దైవజనుడు చనిపోయాడు, మంచి దైవజనుడు చనిపోయాడు. మీలో ఎంతమందికి తెలుసు? ప్రవీణ్ ప్రగడాలనే అయ్యారు చనిపోయాడు. కొంతమందికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మంచి దైవజనుడు. ఆయన చనిపోవటాన్ని బట్టి క్రైస్తవ లోకం అంతా కూడాను బహుగా బాధపడుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ దైవజనుడు అపోస్తుడైన పౌలుకులాగా కొదువై ఉన్న ఆ శ్రమలన్నిటినీ సంఘము కొరకు ఆయన పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము కొరకు ఆ దైవజనుడు తన వంతు ఆయన తన శరీరం ముందు ఆయన బహుగా చిత్రవధ చేసి చంపారు. బహుగా చిత్రవధ చేసి చంపారని చెప్తున్నారు. ఎందుకు?
దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని. క్రీస్తుని తప్పుపడుతున్నారు, బైబిల్ని తప్పుపడుతున్నారు. అలా తప్పుపట్టే వారిని ఎదిరించి వారికి సరి అయిన రీతిగా వాక్యాన్ని విశదీకరించి మీలో ఉన్న లోపాలు కూడా ఉన్నాయి, దాన్ని మీరు సరిచేయాలి అని చెప్పేసి చెప్పినందుకు ఆయన మీద పగబట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎవరు దేవుని వాక్యాన్ని తమ మత గ్రంథాలతో తమ దేవుళ్ళతో పోలుస్తూ నిందించారో వారికి సరైన వాక్య వివరణ ఇచ్చాడు. మా బైబిల్ గ్రంథంలో మా మత గ్రంథాల్లో లేవయ్యా లోపాలు, ఇది ఎట్లాగే ఉంది, దీని యొక్క భావం ఇదని దీన్ని వివరిస్తూనే, రెండోది మీ మత గ్రంథాల్లో మీ దేవుళ్ళలో ఉన్న లోపాలే ఇవి, వాటిని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి అని చెప్పేసి బహుగా దాన్ని దేవుని ఆత్మజ్ఞానముతో రూఢీపరిచాడు అనమాట. హల్లెలూయా. అందుకని ఆయన మీద కక్షగట్టి ఆయనను చంపటము జరిగింది. కానీ ఇక్కడ దేవుని చిత్తమే జరిగింది. హల్లెలూయా. దేవుని చిత్తమే జరిగింది. ఏంటంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడే, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే. ఎందుకు పిలిచాడు మనల్ని? ఎందుకు పిలిచాడండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పిలిచాడు? ఆయన బిడ్డలుగా ఉండడానికి పిలిచాడు. అవునా కదా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని అంటే, ఆయన కొరకు పని చేసి ఆయన యొక్క కార్యాన్ని సంపూర్ణం చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరము ఏర్పరచబడిన వారమే కదా. అవునా కదా? పిలువబడిన వారమే కదా. రాజులైన యాజక సమూహమే కదా. అంటే మనమందరము దేవుని యొక్క పనిలో ఆయన శిష్యులుగా పాలు భాగస్తులమే కదా. అవునా కదా? హల్లెలూయా. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే మన పిలుపులోనే అది ఉంది, మన ఏర్పాటులోనే అది ఉంది. ఎందుకంటే ఆయన కొరకు శ్రమ పడటానికే ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కొరకు నిలబడటానికే, ఆయన నామాన్ని ఘనపరచడానికే, ఆయన్ని ప్రకటించడానికే, శ్రమలు అనుభవించడానికే, అవసరమైతే దానిలో చనిపోవడానికే మనం పిలువబడ్డాం. అది ఆల్రెడీ ఆయన చెప్పాడు. హల్లెలూయా. దానిలోనే మనం ఉన్నాం. మన పిలుపు, మన ఏర్పాటులోనే అది దాగి ఉంది. దానికి సిద్ధపడే మనము ఇక్కడికి వచ్చాం. కానీ మీలో ఎంతమందికి సత్యం తెలుసు? మీలో ఎంతమందికి తెలుసు? మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే ఆశీర్వాదం అవుతుంది, పరలోకం అవుతుంది అన్న సంగతి తెలుసు కొంతమందికి. ఏమండి? అంతవరకే తెలుసు కొంతమందికి, అంతకుమించి తెలియదు. అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికే కాదు. ఆయన కొరకు ఈ లోకములో నీవు ఒక సాధనముగా, ఒక సాక్షిగా పిలువబడి ఏర్పాటు చేయబడి ఉన్నావు. ఈ లోకములో నీవు కూడా నీ శరీరమందు కొదువై ఉన్న ఆ యొక్క సంఘం యొక్క బాధ్యతను మోస్తూ ఆ శ్రమలు నీ శరీరమందు కూడా నీవు పడాలి. శ్రమల దినాలు వచ్చి దేవుని శ్రమలు తలుచుకుంటున్నావు, కానీ ఈ శ్రమల దినాల్లో నీవు కూడా నీ శరీరమందు సంఘము కొరకు, సంఘం యొక్క రక్షణ కొరకు, సంపూర్ణత కొరకు నీవు కూడా ఆ శ్రమలు అనుభవించవలసిన వ్యక్తివని నీకు గుర్తుందా? నీకు తెలుసా? దాని కొరకు నీవు సిద్ధపడ్డావా? ప్రార్థనకే రావు నీవు. నీ శరీరం ముందు దేవుని కొరకు ఏం శ్రమ పడుతున్నావు? చెప్పండి ప్రియా దేవుని బిడ్డలారా, మీ శరీరములో దేవుని కొరకు శ్రమను అనుభవించేది ఏదైనా ఉందా? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, నా శరీరమందు దాన్ని, నా వంతు, నా శరీరమందు నేను సంపూర్ణము, నా వంతు ఎవడ వంతు వాడికి ఉంది. ఒకసారి భగత్ సింగ్ గారు జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎంత గొప్ప భక్తుడు, దైవజనుడు, ఈయన కింద నేనే పాటి, అయ్యా అసలు ఈయనకిలాగా నేను సేవ చేయను, నేను సేవకు పనికిరాను,
నాకు నా వల్ల కాదు అని నేను అనుకుంటా ఉన్నా పుస్తకం చదివేటప్పుడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆయన పని ఆయన చేశాడు, నీ పని నువ్వు చేయాలి. ఎవరి వంతు వాళ్ళదే. హల్లెలూయా. ఏమండి, ఎవరి వంతు వాళ్ళదే. ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి చూస్తే పిల్లరా, ప్రతి ఒక్కడు కూడా తన వంతు సంఘము కొరకు తన శరీరములో శ్రమ పడాల్సిన అవసరత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శరీరము దున్నబడింది, దాని ద్వారా మనకు రక్షణ వచ్చింది. పౌలు శరీరము దున్నబడింది, దాని ద్వారా ఆ తరంలో కొంతమందికి రక్షణ వచ్చింది. అర్థమైందండి? ఈరోజు నీ శరీరము కూడా దున్నబడాలి. ఈరోజు నీ శరీరము కూడా క్రీస్తు కొరకు నలగొట్టబడాలి. ఉపవాసాలతో జాగారాలు చేయబడాలి. శ్రమలలో, సువార్త శ్రమలలో పాలుభోగస్తుల వాళ్ళు. దేనికి దడవకూడదు, దేనికి వెనకడకూడదు, ఎక్కడ తగ్గకూడదు. క్రీస్తును ప్రకటించుటలో ముందుకు వెళుతూనే ఉండాలి. ప్రజలందరికీ కూడా చెప్పాలి. దీని కొరకు మనకేదో అన్యాయం జరిగిందనో, మనమేదో ఇదైపోతున్నామని కాదు. ఎవరి వంతు వాళ్ళు క్రీస్తు కొరకు శ్రమ పడవలసిన వారుగా ఉన్నారు, పని చేయాల్సిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు నీ వంతు నీ శరీరం ముందు కూడా క్రీస్తు కొరకు శ్రమ పడాల్సిన బాధ్యత ఉంది. పిల్లరా, దాని ద్వారా నీ ఇంటికి, నీ వారికి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు ఈ సంగతిని మర్చిపోతున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఈ సంగతిని మర్చిపోతున్నారు. మా శ్రమలు తీసే దేవుడు కావాలనుకుంటున్నారే కానీ దేవుని కొరకు శ్రమ పడే భక్తులు ఇప్పుడు ఎవరు లేరు. అర్థమైందా? మా శ్రమలు తీసే దేవుడు కావాలి. అది ఎప్పుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఎప్పుడండి అది నువ్వు పాపములో, లోకములో దేవునికి అవిధేయుడిగా, విరోధిగా ఉన్నప్పుడు నీకు కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినాయి. పిల్లరా, దేవుడు నువ్వు తెలుసుకున్నాక, మారు మనసు పొందినాక దేవుడు దాని అంతటి నుండి నిన్ను విడిపించి నీకు రక్షణ ఇచ్చి నిన్ను ఆశీర్వదించి మంచిగా చేస్తాడు. నువ్వు రక్షించబడి దేవుని బిడ్డవైనాక, నువ్వు సంఘంలో చేర్చబడినాక, ఆ సంఘం యొక్క సంపూర్ణత కొరకు నీ వంతు క్రీస్తు యొక్క ఏమండి శ్రమలు నీ శరీరములో కూడా నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. నువ్వు అనుభవించాలి. ఎలా? ఉపవాసాల ద్వారా, ప్రార్థన, ఏమండి జాగారాల ద్వారా, సువార్త ప్రకటనల ద్వారా, ఏమండి అన్యాయాన్ని, కీడును సహించుట ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో, నీ చుట్టుపక్కల నిన్ను బాధించే వాళ్ళు ఉంటున్నారు. నీతి నిమిత్తము, భక్తి నిమిత్తము, దేవుని నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము, ఆయన రాజ్యం నిమిత్తము నిన్ను బాధించే వాళ్ళు అందరూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా ఏమండి నీవు సహించాలి. నీవేం చేయాలండి? సహించాలి. నీ శరీరంలో సహించాలి. సహించటం నేర్చుకోండి. సహించటం నేర్చుకోండి. ఎలా సహించటం? ఏమండి ఈ 4 రోజులుగా ఈ ఆలోచనలే నా మైండ్లో ఉన్నాయి. ఎలా సహించటం? యేసు ప్రభుని ఏమండి చెంపకేసి లాగా ఒకటి కొట్టాడు. ఏం చేశాడు? ఏందిరా నా చెంప పగలు కొట్టావు, నీ చెంప నేను పగలు కొట్టనా అని అన్నాడా? ఏం చేశాడు? కర్రలతో కొట్టారు. ఏం చేశాడు? అవునా? కొరడాలతో చీల్చారు. ఏం చేశాడు? ముళ్ళతో నక్కారు. ఏం చేశాడు? ఉమ్ము ఊసి నవ్వారు. ఏం చేశాడు? గొడ్లన్నీ ఊడదీసి ఏమండి నిలబెట్టారు. ఏం చేశాడు? అవన్నీ ఏంటయ్యి?
తిరిగి ఏమన్నా చేశాడా? గమనించండి, సిలువలో ఆయన అవన్నిటిని కూడా సహించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఎట్లా? ఎలాగా? ఒక ఆమె పోట్లాడి ప్రార్థనకు రాలేదంట. భర్త మీద పోట్లాడి ప్రార్థనకు రాలేదంట. ఎందుకమ్మా రాలేదంటే, ఏడాది ఇంట్లో మాకు సమాధానమే లేదు, నెమ్మదే లేదు అన్నాడు. సహించే వాళ్ళు అవుతారా? సహించేవాళ్ళు అవుతారా? హల్లెలూయా. సహించేవాళ్ళు అవుతారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. అమ్మా, ఈ రోజున దేవుని రాజ్యము కొరకు, క్రీస్తు సంఘాభివృద్ధి కొరకు ఏమండి, నీ వంతు కూడా నీ శరీరం ముందు దేవుని కొరకు శ్రమ పడవలసిన వ్యక్తిగా ఉన్నావు. శ్రమ పడాల్సిన వ్యక్తిగా నీవు ఉన్నావు. క్రీస్తు కొరకు శ్రమ పడాల్సిన వ్యక్తిగా నీవు ఉన్నావు. ఆ శ్రమలో కూడా నీ శరీరంలో నీవు సహించాలి. ఏమండి, నీ చుట్టూతో నీకు ఎదురవుతున్న అనేక పోరాటాలన్నిటిలో కూడా పిల్లరా నువ్వు వాటిని సహించాలి. స్వార్థ ప్రకటించాలి, దేవుని స్వార్థ ప్రకటించాలి. అర్థమవుతుందండి? దేవుని గురించిన సాక్ష్యమును చెప్పాలి. రక్షణ భారము కలిగి ప్రార్థన, ఉపవాసాలు, నిద్రలు మానిన జాగారాలు నువ్వు చేయాలి. ప్రార్థన, ఉపవాసాలు, నిద్ర మానిన జాగారాలు, ఏమండి, ఆకలి దప్పులు, స్వార్థ యొక్క భారం, ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి. సంఘము అది చూడాలి, సేవకులు అది చూడాలి. దాని కొరకు శ్రమ పడుటకు మిమ్ములు మీరు మీ శరీరాన్ని, మీ జీవితాన్ని ప్రభులో సిద్ధపరచుకోవాలి, తయారు చేసుకోవాలి. మీరు రెడీగా. ఎందుకంటే ఇక వచ్చేవన్నీ కూడా శ్రమల కాలాలు. ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, చంపుకుంటూ, ఇప్పుడు మత గొడవలు రేగిపోతున్నాయి, పరిస్థితులు ప్రతికూలమవుతున్నాయి. అయినను ఏమండి, నీ వంతు క్రీస్తు నీపై ఉంచిన ఆ బాధ్యతను నెరవేర్చుటలో నీవు దేని కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. నువ్వు దేని కొరకు సిద్ధపడాలి? సువార్త ప్రకటించుటకు సిద్ధపడాలి. క్రీస్తు కొరకు శ్రమ పడుటకు నువ్వు సిద్ధపడాలి. నీ శరీరం అందు కూడా ఇది చేయాలి. ఎందుకంటే నీ అత్తే నిన్ను అన్నే మాటలు బట్టి ఆమెకు రక్షణ రావాలి. నీ తోడుకోళ్ళే, నీ భర్తే నిన్ను పెట్టే బాధలు బట్టి ఆయనకి రక్షణ రావాలి. అర్థమవుతుందా? నీ సహోద్యోగులు చేసే దాన్ని బట్టి వారికి రక్షణ రావాలి. ఎప్పుడు నువ్వు తిరిగి కొట్టినప్పుడు కాదు, నువ్వు సహించినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడండి? నీవు సహించినప్పుడు. అర్థమవుతుందండి? పిల్లరా, నీ శరీరమందు క్రీస్తు కొరకు శ్రమ పడే అనుభవాన్ని నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు, ఎవరు ఏడ్చేది? ఎవరు ఆడమన్నారు ఇక్కడ? కూర్చోండి శుభ్రంగా అందరూ. కర్ర తీసుకొని దెబ్బలు పడతాయి ఎవరికైనా అరిచారు. ఎవడరా మిమ్మల్ని అరవద్దే? మెత్తపోయి చూస్తుంది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. అమ్మా, క్రీస్తు కొరకు ఏమండి పౌలు ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని మన జీవితాల్లో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు తన శరీరం అంతా ఎన్నో గాయాలైనాయి, అసలుకి సత్యాలు ఇంకా బయటికి రాలా, భయంకరంగా ఆయన్ని చేశారు. ఏమండి, మనం ఒక విలువైన ఆనుమత్యాన్ని కోల్పోయామే, కానీ దేవుని కార్యం మాత్రం అక్కడ సంపూర్ణంగా జరిగింది. దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు. ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది అది. ఆయన చనిపోయాడని బాధపడతాం ఒక పక్క అయితే, ఆయన బలియాగంలో కూడా దేవుని చిత్తం ఇంత జరిగింది కాబట్టి నా వంతు కూడా నేను ఈ పనిలో నా దేవునికి మహిమకరంగా
నా వంతు నేను చేయాలన్న ఒక బాధ్యతను ప్రతి ఒక్కరూ మనం తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని ద్వేషించటం, వీళ్ళని దూషించటం, వాళ్ళ నాశనాన్ని వీళ్ళ నాశనాన్ని కోరుకోవటం కాదు మన పని. నాశనానికి దేవుడు మనల్ని పిలవలా. అంటారు మా అత్త పోతే కానీ నాకు రాదు అంటారు. లేక ఒక్కొక్కళ్ళు అంటారు ఈ సన్నాసుడు పోతే కానీ నాకు బాధ అంటారు. వాళ్ళు పోతే నీకు రక్షణ ఎందుకు, నువ్వెందుకు? హల్లెలూయా. నీ శ్రమల యొక్క అనుభవం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళకి రక్షణ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా క్రీస్తు కొరకు, ఆయన సంఘము కొరకు మీ శరీరమును ఏమండి, ఇప్పుడు ఒక బలి అర్పించేటప్పుడు పశువుని ఏం చేస్తారండి? ఏ భాగానికి ఆ భాగం చేసేస్తారా? ఇరా చేస్తారా చేయరా? చర్మాన్ని ఒలిసి ఏమండి ఏ అవయానికి ఆ అవయవం తీసి అవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారు? బలిపీఠం మీద పెడతారు. ఏ భాగానికి ఆ భాగం చేయకుండా ఏ పశువైనా అక్కడికి వెళ్ళిద్దా? ప్రతి భాగం ఇది అయిపోయింది. అలాగే యేసుక్రీస్తు శరీరంలో ప్రతి భాగం కూడా నలగొట్టబడింది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ బలిపీఠం మీద మన యొక్క బలియాగం కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మనం కూడా ఏమండి ఒక బలి పశువు ఎలాగైతే చేల్చబడి అవయవాలుగా ఈ బలిపీఠం మీదకి ఎక్కి దేవునికి అంగీకారమైన అర్పణగా అవుతుందో, మన శరీరము కూడాను ప్రియులారా ఈ సువార్త పనిలో క్రీస్తు సంఘము కొరకు ఏమండి ఒక బలి పశువుగానే ఇది అవ్వాలి. అట్లాగే మనము చూసుకోవాలి. హల్లెలూయా. అంతేగాని శరీరాన్ని ప్రాణాన్ని ప్రేమించేసి ఏమండి సుఖభోగాలు కోరుకొని దూరంగా వెళ్ళిపోవటం, మనుషులను దూషించటం, శ్రమకి ఇదవటం కాదు. యేసు ఎలా ఇదయ్యాడో ఆయన శిష్యులు అలా ఇదయ్యారు. ఈనాటికి మంచి దైవజనులు అలా అవుతున్నారు. మనం కూడా అలాగే అవ్వాలి. దాని కొరకే మనము పిలువబడ్డాం, దాని కొరకే మనం ఏర్పాటు చేయబడ్డాం. మన పిలుపు మన ఏర్పాటులోనే అది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహాన్ని ప్రేమించుకోవడానికి, ఈ ప్రాణాన్ని సుఖపెట్టుకోవడానికి మనం లేవు. ఈ దేహాన్ని క్రీస్తు కొరకు శ్రమపరచడానికి, మన ప్రాణాన్ని క్రీస్తు కొరకు దారిపోయటానికి మనం ఉన్నాం. అర్థమైందండి? క్రీస్తు చిందించిన రక్తం సర్వలోకానికి ఇదైతే నీ రక్తం కొంతమందికైనా ఇదవుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్తం కొంతమందికైనా ఇదవుతుంది కదా. నీ తరములో నీ ఇంటికైనా ఇదైతే మంచిది కదా. నీ గ్రామానికైనా ఇదైతే మంచిది కదా. నీ రాష్ట్రానికైనా ఇదైతే మంచిది కదా. కాబట్టి ప్రియులారా మీరు ఆలోచన చేయండి. అమ్మా, ఈరోజు క్రీస్తు కొరకు శ్రమ పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మనమందరము కూడా సిద్ధపడి ఏమండి క్రీస్తు కొరకు ముందుకి సాగాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు కొరకు ముందుకు సాగాలి. మన వంతు మనం ఏర్పాటు చేయబడిన ఏర్పాటులోనే ఏమండి మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనము ప్రియులారా దేవుని కొరకు శ్రమపడి ఏమండి దేవునిలో ఆ మహిమను మనం ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు శ్రమ పడుట ద్వారా పరలోకములో గొప్ప సింహాసనం వచ్చింది. అపోస్తలులు కూడా శ్రమ పడుట ద్వారా సింహాసనాలు తెచ్చుకున్నారు. యేసు ప్రభువారు వాగ్దానం చేశాడు, జయించిన వానికి సింహాసనాన్ని, కిరీటాన్ని నేను ఇస్తాను. ఈరోజు మనం కూడా ఆ పరలోకములో దేవుని కొరకు అవి సంపాదించాలంటే ఇక్కడ ఆయన కొరకు మన శరీరం అందు కూడా ఆ శ్రమానుభవాన్ని మాదిరిగా పెట్టుకొని వెళ్ళాలి, పని చేయాలి, జీవించాల్సిన పరిస్థితి ఇప్పుడు అది. అర్థమవుతుందా పిల్లరా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినాల్లో దీనికి సిద్ధపాటు అవుతూ ఏమండి మీ శరీరము ద్వారా కూడా దేవునికి మహిమ కలుగునట్లు, ఏమండి దేవుని రక్షణ మీ ద్వారా కూడా మీ వంతున అందరికి వెళ్ళినట్లు
క్రీస్తు కొరకు మిమ్ములను మీరు సిద్ధపరచుకోండి. హల్లెలూయా. ఎలా సిద్ధపరచుకుంటారు చెప్పండి? ఎలా సిద్ధపరచుకుంటారు? గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటా, తీరిక కుదిరినప్పుడు గుడికి వచ్చుకుంటా సిద్ధపడతారా? ఎలా సిద్ధపరుస్తారు? ఇప్పటికైనా మారు మనసు రక్షణ అనుభవాన్ని కలిగి దేవుని ఆత్మను భారాన్ని హృదయంలో నింపుకొని క్రీస్తుని సిలువని ఎత్తుకొని శ్రమలను సహిస్తూ ఏమండి క్రీస్తు కొరకు ఒక మంచి సాక్షిగా బ్రతుకుతూ ఈ లోకములో దేవుని బిడలుగా మనం ముందుకి సాగాలి. గుర్తుపెట్టుకోండి, అది మన పైన దిగరా. క్రీస్తు కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము జాగ్రత్త పడాలి. హల్లెలూయా. శ్రమ పడాలి, దేవుని కార్యాన్ని చేయాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.